అనుకోని ప్రయాణం చాలా చాలా బాగుంది. చెప్పు ఎలా ఉంది? ఆ ట్రావెలింగ్ చాలా బాగుంది. అసలు మనం అందరం ఎలా ప్రయాణం చేస్తామో, ఎంత కష్టం ఉంటుందో, వాళ్ళ తాలూకా మన ఊరు తాలూకా ఇది ఎలా ఉంటుందో అన్నీ తెలిసింది. మొత్తం చాలా రోజులకి ఇలాంటి సినిమా చూసాం. చాలా 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 సాంగ్స్, మ్యూజిక్ చాలా చాలా బాగుంది. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అన్ని స్టోరీ చెప్పాను కదా, చాలా రోజులకి ఇలాంటి స్టోరీ ఉంది. స్టోరీ ఉన్న సినిమా, ఫ్యామిలీతో చూడవలసిన సినిమా ఇది. చాలా చాలా బాగుంది. లాస్ట్కి ఇంకా ఏడవకుండా రాలేకపోయాం, అలా ఉంది సినిమా. ఓకే, సూపర్. చెప్పు. సూపర్, చాలా బాగుంది. అసలు మాటలు రావట్లేదు భయ్య. మంచి ఎమోషన్, మంచి ఫీల్ గుడ్ మూవీ భయ్య. ఏడుపు వచ్చేస్తుంది పక్కా. ఈ సినిమా చూసిన తర్వాత ఏడవకుండా వాడు మనిషే కాదు. చాలా బాగుంది. మంచి సాంగ్స్ కానీ, లేదంటే డిఓపి మన సినిమా ఫోటోగ్రాఫర్ కానీ, ఫారెస్ట్ చాలా బాగా చూపించారు. ఒక ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్, వాళ్ళ ఫ్రెండ్ ప్రాణ స్నేహితుడు చనిపోతే ఎలా తీసుకొచ్చాడు వాళ్ళ ఊరికి అనేది మూవీ చాలా బాగా నచ్చింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో మంచిగా చూసి ఎంజాయ్ చేయదగ్గ మూవీ భయ్య. ఈరోజు ఎక్కువ మూవీస్ లేవు కాబట్టి కొత్త మూవీ అనుకోని ప్రయాణం తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. అనుకోని ప్రయాణం సినిమా చూశానన్న, చాలా బాగా అనిపించింది. రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక మన మీ నలుగురు మీ ఆ నలుగురు మీ శ్రేయలోబిస్ లాంటి సినిమాలున్నాయిగా, అటువంటి సినిమా ప్రతి ఒక్కరు సినిమా చూసి మరి ఎందుకు అరుస్తారో తెలియదు. దాంట్లో ఎమోషన్ బట్టి అరవాలి, దాన్ని ఎమోషన్ క్యారీ చేసి బయటికి ప్రేక్షకులు వివరంగా చెప్పాలి. కానీ సినిమా చూస్తారు, ఇష్టం ఉన్నట్టు అరుస్తాడు. అరిసేది కాదన్న ఇది. మనం చచ్చిపోయిన తర్వాత కూడా మన ఆత్మ కూడా మన బంధువుల్ని, ఫ్రెండ్స్ని గుర్తుంచుకునే విధంగా అంత సెంటిమెంట్తో కూడిన సినిమా అనమాట ఇది. కరోనా కష్టకాలంలో టైంలో చనిపోతే ఇంకా రేపు ఎల్లుండో కరోనా వల్ల బంద్ చేస్తారనుకునే టైంలో తన ఫ్రెండ్ చనిపోతే రాజేంద్ర ప్రసాద్ పడే కష్టము, అతని ఆ శవాన్ని భుజాల మీద వేసుకొని తీసుకెళ్ళి ఇంటికాడ వాళ్ళ సొంత బంధువులకు అప్పగిప్పే కష్టము మనకు హార్ట్ టచ్తో చాలా బాగా చూపించాడు. నిజంగా 2-3 పాటలు అన్న కావాలని పెట్టిన ఐటమ్ సాంగ్స్ కాదు, కావాలని పెట్టిన ఫైటింగ్స్ కావు, మంచి సిచ్యువేషనల్ సాంగ్స్ అనమాట. చాలా హార్ట్ టచ్ సాంగ్స్, చాలా అంటే చాలా బాగున్నాయి సినిమా పాటలు అయితే. బీజిఎం అయితే ఆ సమయంలో బీజిఎం చాలా బాగుంది. సినిమాలో ఎమోషన్ క్యారీ చేసే సమయంలో కూడా బీజిఎం చాలా బాగా ఇచ్చాడు. అలాగే దీనికి ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో తనే రచయిత, ఆ సినిమా స్టోరీ రచయిత కూడా తనే అనమాట. చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా అనిపించింది. నిజంగా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ప్రతి ఒక్కరు చూడొచ్చు. మంచి ఎమోషనల్ క్యారీ మూవీ ఇది. అలా అని ఏడుస్తూ పెడబొబ్బలు పెట్టాల్సిన లేదు, ఆటోమేటిక్గా కంట నీరు వస్తాయి మేడం. అన్ని డైలాగ్స్ బాగున్నాయి. నిజంగా రాజేంద్ర ప్రసాద్ పాత సినిమా ఒక ఆ నలుగురు సినిమా కానీ, మీ శ్రేయభిలాషులు కానీ అంత ఎమోషనల్ సినిమా, అంత ఎమోషనల్ టచింగ్ సినిమా. హర్షి పెడబుబ్బుల ఐటమ్ సాంగ్స్, ఫైటింగ్ లేవు. రాజేంద్ర ప్రసాద్ ఒక ఫైటింగ్ కూడా చాలా నార్మల్గా అనిపించింది, చాలా బాగుంది. నాకైతే అన్న నేను చెప్పిన ఒక 3-4 టైమ్స్ ఏడ్చాను, అంత బాగానే. ఇంకా ఎండింగ్ మన మామూలుగా ఇతర సినిమాల టైప్లోనే ఒక 20 minutes క్లైమాక్స్ అంటారు కదా, అదే సెంటిమెంటల్ మేడం. టోటల్ సెంటిమెంటల్ టైము. కరోనా టైంలో హఠాత్తుగా పనులు బంద్ చేస్తే, గవర్నమెంట్ బందులు చేస్తూ ఉంటే ఆ టైంలో వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు పడే ఇబ్బందులు, ఒకవేళ చనిపోతే కొన్ని ఇతర రాష్ట్రాలకు పోయి వీళ్ళు పని చేస్తుంటారు అనమాట. బిల్డింగ్ వర్కర్లో పనిచేస్తుంటే అక్కడ హఠాత్తుగా బంద్ చేపిస్తారు, కరోనా వస్తుంది చెప్పి బంద్ చేస్తారు. ఆ టైంలో శవాలు బయటికి తీసుకురావడానికి కూడా అక్కడే బంద్ చేసి అక్కడే కాల్ చేసి పడేస్తారన్న, ఇంటికి కూడా పంపించారు. కానీ తన ఫ్రెండు అంటాడు రాజేంద్ర ప్రసాద్, నేను నా ఇంటికి వెళ్ళాలి, నా శవం నా ఊర్లో నా కళ్ళ ముందు నేను చనిపోతే నా ఊరోళ్ళందరూ వచ్చి నన్ను చూడాలి, చివరి చూపు వాళ్ళకి దక్కాలి అనే సెంటిమెంట్ని రాజేంద్ర ప్రసాద్ నిజం చేసి తీసుకొచ్చి ఇంటికి వాళ్ళ బంధువులకు అప్పచెప్తాను అనమాట. రాజేంద్ర ప్రసాద్ అప్పుడు తెలుస్తుంది, ఒంటరిగా ఉంటాడు, పెళ్లి చేసుకోడు, నాకు పెళ్లి అంటే ఇష్టం లేదురా, నేను ఈ బాంధవ్యాలు నేను కట్టుబడని అంటాడు. కానీ ఆ చనిపోయే సందర్భాల్లో అతను తీసుకొచ్చి ఇంటికాడ బంధువులకు అప్పచెప్పే సమయంలో కొన్ని డైలాగ్స్ మేడం మస్తు పేలుతాయి. ఎవరు కూడా కరోనాతో చచ్చిపోయారేమో అనే ఫీలింగ్తో ఎవరు దగ్గర రారు. కాదు, కరోనా కాదు, హార్ట్ అటాక్తో చనిపోయాడు, మీలో మానవత్వం లేదా, బంధుత్వం లేదా, ఏం మనుషులరా మీరు, ఎక్కడో ముఖం తెలియడం. నాకు ఫ్రెండ్గా పరిచయం అయితే నేను వేరే రాష్ట్రం నుంచి ఎత్తుకొచ్చిన భుజాల మీద ఎత్తుకొచ్చిన స్నేహితుని తీసుకొచ్చి మీకు అప్పచెప్పానే, మీరు మీ ఊరోలో ఉండి ఇతను మంచితనం మీకు తెలవదా అని కొట్టి అనే డైలాగు చాలా బాగా అనిపిస్తే, హార్ట్ టచ్ చేస్తే. అప్పుడు ఇక ఊరోళ్ళంతా కదిలొచ్చి అతన్ని ఇక కార్యక్రమాలు చేయాలి, చనిపోయిన తర్వాత శవ కార్యక్రమాలు చేయాలి, పూజా కార్యక్రమాలు చేయాలి. అప్పుడు వచ్చే సన్నివేశాలు అయితే చాలా బాగా అనిపించింది. నిజంగా ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ చాలా బాగుంది మేడం. రాజేంద్ర ప్రసాద్ గారిని మళ్ళీ మంచిగా ఒక ఆ నలుగురు మీ శ్రేయభిలాషులు అంత మంచి సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్ మేడం. చాలా అంటే చాలా బాగుంది, ఏడుస్తారు నిజంగా. ఒకసారి వెళ్ళి సినిమా చూడండి. మంచి ఎమోషనల్ మేడం. నిజంగా డైరెక్టర్గా అయితే దండం పెట్టవచ్చు మేడం. నిజంగా ప్రొడ్యూసర్ కూడా కథ తానే రాసుకున్నాడ. ఇంత మంచి కథ ప్రొడ్యూసర్ రాసుకొని తానే యాజ్ ఇట్ ఈజ్ మేడం ఆ రేంజ్లో ఉంది. హార్ట్ టచబుల్, ఏడుస్తారు, నిజంగా ఏడుస్తారు. ఫ్యామిలీస్ అయితే నిజంగా ఏడుస్తారు. అంత బాగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.